నమస్కారం, వెల్కమ్ టు రుచులు.com. సొరకాయ గారెలు చేసి చూపించబోతున్నాను. వావ్, సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నారా? ఈ సొరకాయ గారెలు ఏమేం కావాలి, దీనికి ఇంగ్రీడియంట్స్ ఎలా చేస్తారో తెలుసుకోవడానికి మరి లేట్ చేయకుండా దీని ఇంగ్రీడియంట్స్ పైన ఒక లుక్ వేసేయండి మీరు. సొరకాయ గారెలకు కావాల్సిన పదార్థాలు: రౌండ్గా కట్ చేసుకున్న సొరకాయ, కారం, పసుపు, ఉప్పు, ధనియా పొడి, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, కార్న్. సో చూసారు కదండి, ఇంట్లో వాడుకునే డైలీ మన వస్తువులు అనమాట. మనం కర్రీ చేసుకోవడానికి కానివ్వండి, సాంబార్కి కానివ్వండి, ఏదైనా ఫ్రై చేసుకుంటే ఆర్ ఏదైనా స్పెషల్ నాన్ వెజ్ చేసుకునే ఈ ఇంగ్రీడియంట్స్నే వాడతాం. సో ఈ ఇంగ్రీడియంట్స్నే నేను వాడేసి మీకు ఈరోజు సొరకాయ గారెలు చేసి చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మన దగ్గర ఇక్కడ బౌల్లో సొరకాయలు ఉన్నాయి. నేను ఆల్రెడీ ఏంటంటే మీరు ఆగురు కాబట్టి, అంటే ఏది డీప్ ఫ్రై ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తారు కాబట్టి జస్ట్ 3 తీసుకున్నాను. ఆల్రెడీ మ్యారినేట్ చేసి కూడా రెడీగా పెట్టేశాను. చూసారా ఎంత ఫాస్ట్గా క్విక్గా ఉన్నాను. మనకి సొరకాయ ఉంటుంది, దాన్ని పొట్టు పీల్ చేసేసాం. పొట్టు అంతా నేను తీసేసి రౌండ్గా కట్ చేశాను. రౌండ్గా కట్ చేసి మళ్ళీ ఇందులో ఇక్కడైతే ఏదైతే సాఫ్ట్ పార్షన్ కొంచెం గింజలాగా ఉంటాయో దాన్ని కూడా తీసేసి ఇలా రౌండ్గా కట్ చేశాను అనమాట. సో దట్ గారెలు కదా, ఆ లుక్ కూడా ఆ షేప్ కూడా కావాలి. అండ్ మధ్యలో చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి అది డీప్ ఫ్రై చేసినప్పుడు ఓవర్ కుక్ అయిపోయి మనకు ఆ మంచి టేస్ట్ రాదనమాట, ఫ్లేవర్ కూడా కరెక్ట్గా రాదు. అందుకని ఇలా చేసుకున్నాను. సో ఇలా రౌండ్గా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ సొరకాయ గారెల్ని డైరెక్ట్గా పిండిలో డిప్ చేసి డీప్ ఫ్రై చేయటం కాదు, వీటిని మ్యారినేట్ చేస్తాం మనం. మ్యారినేషన్ అనేది ఇంపార్టెంట్. మ్యారినేషన్కి సొరకాయలు అన్నిటినీ ఫస్ట్ పక్కన పెట్టేసుకుందాము. మనం మ్యారినేషన్ అదేదైతే పేస్ట్ ఉందో అది రెడీ చేసుకుందాం. కొద్దిగా కారం, ధనియా పొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు. ఫస్ట్ వీటిని మనం ఇవేదైతే వేసుకున్నామో కారం, పసుపు, ఉప్పు, ధనియా పొడి, వీటిని మిక్స్ చేసేసుకోవాలి. కావాలైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం, సో దట్ ఇది కొంచెం మనకి పేస్ట్ లాగా అయ్యేలాగా. లేకపోతే జస్ట్ ఒక 2 drops ఆఫ్ ఆయిల్ వేసేసుకోండి దీంట్లో. సో దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఇది అన్నమాట, ఇవన్నీ వేసుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్ను, వీటిని సొరకాయకి పట్టించేసేయాలి. ఇలా కంప్లీట్గా వీటికి రుద్దేసి మనం. సో ఈ పేస్ట్ని మనం వీటికి ఇలా పెట్టేసేయాలన్నమాట. మీరు నూనె అవాయిడ్ చేయాలనుకుంటే వాటర్ యాడ్ చేసేసుకోండి. వాటర్ యాడ్ చేసి కూడా ఈ పేస్ట్ చేసుకోండి. ఇలా ఒక్కొక్క సొరకాయకి మనం అప్లై చేయాలి. ఈ పేస్ట్ని అప్లై చేసి మ్యారినేషన్ చేయాలన్నమాట. సో మనం ఈ మసాలా పేస్ట్ని వీటన్నిటి సొరకాయలకి బాగా చక్కగా నీట్గా అప్లై చేసేసుకొని మ్యారినేట్ చేయాలి. ఒక 10 minutes వరకు దీనిపైన మనం లిడ్ పెట్టేసి మ్యారినేట్ చేయాలి, పక్కన పెట్టాలి. సో దట్ సొరకాయ అనేది దాంట్లో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఉన్న సొరకాయలో వాటర్ కన్సిస్టెన్సీ కొంచెం వాటర్ బయటకు వచ్చేసి మనకి ఆ మ్యారినేషన్ లోపలికి కూడా వెళ్ళి బాగా పట్టేసుకుంటుంది. ఆ తర్వాత శనగపిండి అండ్ మొక్కజొన్న గింజలతో చేసిన కార్న్స్ ఉంటాయి కదా, వాటిని కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని శనగపిండిలో డిప్ చేసి కార్న్లో అలా రోల్ చేసేసి డీప్ ఫ్రై చేయటం, అంతే. మనకి క్రిస్పీగా ఆల్మోస్ట్ KFC చికెన్ ఉన్న లుక్లో ఈ సొరకాయ వడలు వచ్చేస్తాయి. సో 10 minutes వరకు వెయిట్ చేద్దాము, వీటిని మ్యారినేట్ చేద్దాం. సో మనం మ్యారినేట్ చేసాం కదా, సో అది మ్యారినేట్ అవుతూ ఉంటుంది. ఆ లోపల మనం ఏదైతే సొరకాయ గారెలకి శనగపిండిలో డిప్ చేస్తాం కదా, దాన్ని బ్యాటర్ని రెడీ పెట్టేసుకుందాం. సో అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం. అండ్ సొరకాయ హెల్త్కి మంచిది, చల్లదనం కూడా. అండ్ హాట్ గారెలు ఎప్పుడు మనం ఆనియన్తో ఆర్ పాలక్తో ఆర్ కాజుతో ఆర్ ఎన్నో చూపించాను కదా, వాటితో కాకుండా దీంతో కూడా చేసేసుకోవచ్చు. ఇంకేంటి, సో వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక కరెక్ట్ మనకి థిక్ బ్యాటర్ వచ్చే వరకు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుందాం. సో మనం శనగపిండిని లంప్స్ లేకుండా, బబుల్స్ లేకుండా నీట్గా స్మూత్గా క్లియర్గా కలిపేసుకోవాలి. సో దట్ మళ్ళీ బబుల్స్ ఉంటే ఏంటంటే మనకి సొరకాయ వేసినప్పుడు అది మంచి టేస్ట్ రాదు అండ్ పిండిగా ఉండిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో వితౌట్ ఎనీ లంప్స్ ఆర్ బబుల్స్ లేకుండా వీటిని కలిపేసుకోవాలి. సో ఇది మ్యారినేషన్ చేసేసాము. మ్యారినేషన్ ఒక పక్క అవుతుంది.
అండ్ శనగపిండి కూడా కలిపేసుకున్నాం కదా, దీన్ని ఇటు పక్క పెట్టేసుకొని సో మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందామండి. సో స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టేసుకుందాం. సో బాండీ పెట్టేసుకున్నాం కదా, ఇది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసేసుకుందాము. అది ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. సో ఇవి మనకి కార్న్ బయట మార్కెట్లో దొరుకుతాయి, కార్న్ఫ్లేక్స్. వీటిని తీసేసుకొని మనం వీటిలో కొంచెం రోల్ చేద్దాం. ఎందుకంటే ఇది నాకు లాస్ట్కి ఐడియా వచ్చిందనమాట. వీటిని శనగపిండిలో డిప్ చేయడం కాకుండా ఒకవేళ మనం రోల్ చేస్తే ఆ టేస్ట్ అండ్ క్రిస్పీనెస్ ఇంకా యాడ్ ఆన్ అవుతుంది మన గారెలకి. సో నేను కుక్ చేస్తూ మ్యారినేట్ చేసినప్పుడు ఈ 2 ట్విస్ట్లు ఆలోచించాను అనమాట, శనగపిండి అండ్ కార్న్. సో అందుకని ఇమీడియట్గా వీటిని కూడా నేను ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో యాడ్ చేసేసాను. సో దానికి మనకి శనగపిండి, కార్న్ కూడా 2 అవసరం. సో ప్యాన్ వేడైపోయింది. ఇక్కడ మనకి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకుందాం. సో ఆయిల్ వేడవుతూ ఉంటుంది. ఈ కార్న్ ఏదైతే ఉందో మీరు గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ హ్యాండ్తోనే ఇలా కొంచెం క్రష్ చేస్తే సరిపోతుంది. గ్రైండ్ చేస్తే మరీ పౌడర్ అయిపోవచ్చు ఆర్ మెత్తపడిపోవచ్చు. మీరు గ్రైండ్ చేసిన జస్ట్ పల్స్లో ఒక్కసారి మీరు జస్ట్ అలా పల్స్లో గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఆర్ విత్ హ్యాండ్ యూ కెన్ జస్ట్ డూ ఇట్. ఎందుకంటే ఇవి మోస్ట్లీ కొంచెం అలానే ఉంటే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో సొరకాయ గారెలు ఇలానే చేయొచ్చు. సో నేను ఇచ్చాను కదా ట్విస్ట్, మ్యారినేషన్ అప్పుడు ఇలా ఇంకొంచెం ఇన్నోవేటివ్గా అండ్ కొంచెం డిఫరెంట్గా చేస్తే ఇంకా నచ్చుద్ది. చికెన్ అని తినేస్తారు కిడ్స్ అయితే, ఓ చికెన్ చేశారా అని ఆ లుక్లో ఉంటుంది కాబట్టి కొంచెం తినేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ సొరకాయ ముక్కల్ని మనం శనగపిండిలో డిప్ చేసేద్దాం. డిప్ చేసేసి కార్న్లో రోల్ చేసేయడం. కార్న్లో రోల్ చేసేసి డీప్ ఫ్రై చేయటం అంతే. ఆయిల్ బాగా వేడైన తర్వాత వేసుకుందాం. చూస్తున్నారా, ఇంకొంచెం కలర్ రావాలి. మంచి లిటిల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ప్లేట్ తీసేసుకున్నాను, ఇందులో తీసేసుకుందాం. సింపుల్గా ఈజీగా ఉంది డిష్. చూస్తే క్విక్గా కూడా అయిపోతుంది, ఎక్కువ టైం అనేది కన్జ్యూమ్ చేయదు. సో అన్నీ డీప్ ఫ్రై చేసేసుకోవాలి మీరు. కానీ జాగ్రత్తగా ఉండండి, ఏదైతే కార్న్లో మనం వేసుకున్న తర్వాత అవి కొంచెం మెత్తబడిపోయిన తర్వాత సొరకాయ కదుక్కోవన్నమాట. సో ఒక్కొక్క సొరకాయ ముక్క కావాల్సినంత హాఫ్ పిడికిలి కార్న్ఫ్లేక్స్ ప్లేట్లో తీసేసుకొని రోల్ చేసుకోండి. బికాస్ శనగపిండి మళ్ళీ వాటికి పట్టేసుకున్నాక దీనికి పట్టదనమాట సొరకాయకి, అవి కూడా ముద్దలాగా అయిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి చేసేటప్పుడు. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం. వావ్, సో చూస్తున్నారు కదండి, హాట్ పైనుంచి లుక్ మీకు తెలిసిపోతుంది. క్రిస్పీగా అండ్ కార్న్స్ అనేది బాగా వేగాయి కూడా. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కానీ జస్ట్ బీ కేర్ఫుల్ బికాజ్ మనకి ఫ్లేమ్ హైగా ఉంటే కొంచెం కలర్ మారిపోతుంది అండ్ తొందరగా కుక్ అయిపోతుంది. సో చూసుకొని చేసుకుంటే సరిపోతుంది. సో ఈ సొరకాయ గారెలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మళ్ళీ ఒకసారి చూసేసేయండి. సొరకాయ గారెలకు కావాల్సిన పదార్థాలు: రౌండ్గా కట్ చేసుకున్న సొరకాయ, కారం, పసుపు, ఉప్పు, ధనియా పొడి, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, కార్న్. సో చూసేసారు కదా ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో. అండ్ ప్రొసీజర్ చాలా సింపుల్. సొరకాయని మనం పీల్ చేసేసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి. అండ్ మధ్యలో ఏదైతే సాఫ్ట్ పార్ట్ ఉంటుందో దాన్ని చిన్న స్పూన్ ఆర్ నైఫ్తో తీసేసేయాలి.
ఆ తర్వాత ఒక బౌల్లో కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని సొరకాయలకి పట్టేలాగా పెట్టేసి మ్యారినేట్ చేయాలి. ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేస్తే సొరకాయలోంచి ఆయిల్ వచ్చేసి మంచిగా వాటికి పట్టేసుకుంటుంది. ఆ తర్వాత శనగపిండి బ్యాటర్ తెలిసిందే, కార్న్ తెలిసిందే. సొరకాయని అందులో డిప్ చేయాలి, కార్న్లో రోల్ చేయాలి, డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అంతే సింపుల్గా ఈజీగా అంటే డిఫరెంట్ స్నాక్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు. రొటీన్గా ఆనియన్ పకోడీ, పాలక్ పకోడీ అవి కాకుండా. సో రైనీ సీజన్లో ఈ సొరకాయ గారెలు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. క్రిస్పీగా గ్రీన్ కలర్ సొరకాయ చాలా బాగుంది. క్రిస్పీనెస్ అయితే బయట బాగుంది, లోపల సాఫ్ట్గా ఉంది, ఫ్రెష్నెస్ ఉంది సొరకాయది. సో సొరకాయ గారెలు రెడీ అయిపోయిందండి, క్విక్గా చేసేసుకోవచ్చు.